ఇగో మా కాక ఎన్ని దినాల కనబడ్డాడు. ఢిల్లీలో మైపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే కేసీఆర్తో సమావేశానికి డుమ్మా. ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం, కోర్టు పని మీద ఢిల్లీకంటూ వివరణ. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ముందు నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మహిపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ సుమారు 300 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొనడంతో రాజకీయ దుమారం రేగింది. మరో పక్క బీఆర్ఎస్ నుంచి ఎవరూ చేజారకుండా అధినేత కేసీఆర్ మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గైర్హాజరైన మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే నిన్న ఢిల్లీలో ఎవరుండే? రేవంత్ రెడ్డి ఉండే. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పోయి కలిసిండేమో అనేటువంటి ఊహాగానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఏ నాయకుడిని కలిసేందుకు ఢిల్లీకి రాలేదని, వ్యక్తిగత పని మీద లాయర్లను సంప్రదించేందుకే వచ్చానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇవ్వడం గమనార్హం. కేసీఆర్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి విదేశాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు సైతం ఆగమేఘాలపై తిరిగి రాగా మహిపాల్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే బలమైన నేతగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పేరుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన్ను కాపాడుకోవడం బీఆర్ఎస్కు కీలకంగా భావిస్తున్నారు. ఈడీ దాడుల అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. మరో పక్క కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిపై మైనింగ్, రెవెన్యూ శాఖల కేసులు నమోదు చేయడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ ఎమ్మెల్యే అక్రమాస్తులపై దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారాలంటూ మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఇటీవల మెదక్ లోక్సభ సీటు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ జిల్లాలో బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ప్రచారానికి బలం చేకూర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు వెళ్లారా, లేదా బీజేపీ అధిష్టానం ఆశీస్సుల కోసం వెళ్లారా అన్న దానిపై చర్చ జరుగుతోందంటూ చూస్తా ఉన్నాం. ఇక నేను చెప్పిన కదా, నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉన్నప్పుడు ఢిల్లీకి పోవడం అనేటువంటి అంశం ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద చర్చగా ఉన్నది. ఇవాళ మహిపాల్ రెడ్డి ఢిల్లీలో కనిపించిన తర్వాత జనాల్లో చాలా వరకు అంటే డిస్కషన్ ఏంటంటే, రాహుల్ గాంధీని కల్పించడానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతులు ఇట్లా పట్టుకొని పోయి మరీ కల్పించిండు కదా, అట్లనే మహిపాల్ రెడ్డికి కూడా ఆడ ఏమన్నా సెట్టింగ్ ఏమన్నా జరిగిందా అనేటువంటి డిస్కషన్ కాంగ్రెస్ వైపు నుంచి వస్తుంది. బట్ సేమ్ టైం ఇవాళ ఏదైతే మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో, అఫ్కోర్స్ ఈయన ఎమ్మెల్యే కావచ్చు, కానీ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ గెలిచింది కాబట్టి చాలా వరకు బీజేపీ వైపు కూడా ఇతను మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నట్టుగానే చెప్తా ఉన్నాయి ఊహాగానాలు. ఇక మిగిలింది దేవుడు వరకు మనకు తెలియదు. సో ఆయన జాయిన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. లేదా జాయిన్ అయ్యే ముందు లీకేజ్ ఏదో ఒకటి వస్తుంది, 2-3 రోజులు మ్యాక్సిమం, ఎక్కువ టైం పట్టదు.